హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి లిటిల్ కిడ్స్. ఏదైనా పండగ వచ్చినా, ఎవరైనా చుట్టాలు వచ్చినా తొందరగా ఈజీగా చేసుకునే సగ్గుబియ్యం సేమియా పాయసం ఎలా చేసానో ఈ వీడియోలో చూద్దామా. ఒక కుక్కర్ గిన్నెలో కొంచెం నీళ్లు పోసి అందులో సగ్గుబియ్యం వేసి కొంచెం నూనె వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో నెయ్యి వేసి జీడిపప్పు, ఎండు ద్రాక్ష గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అందులోనే కొంచెం సేమియా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అయితే ఇది వేయించుకునేటప్పుడు సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, అయిపోయింది. ఇక్కడ సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి. ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికితే సగ్గుబియ్యం పాయసంలోకి చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత ఒక గిన్నెలో పాలు పోసి అవి పొంగొచ్చిన తర్వాత కొద్దిసేపు ఉడకనిచ్చి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులోకి వేసుకొని కొద్దిసేపు తిప్పుతూ ఉండాలి. తర్వాత సేమియా మనం ముందు వేయించి పెట్టుకునేది అందులో కలుపుకోవాలి. ఇప్పుడు కలిపేటప్పుడు ఉండలు లేకుండా చూసుకోవాలి, లేకపోతే సేమియా ఉండలు కట్టిపోతుంది. చూడండి, కొంచెం ఉడకబట్టింది, ఉడుకుతుంది కదా. ఇప్పుడు కొంచెం బెల్లము, పంచదార కలిపి వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవి రెండు కలిపి వేస్తే చిక్కబడదు, ఎలా చేసుకున్నామో అలానే ఉంటుంది, లేకపోతే గట్టిగా అయిపోవడం అలా అవుతుంది. 2 ఇలాచీలు తీసుకొని దంచి అందులోకి అయితే వేసుకున్నాను. ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు ద్రాక్ష, జీడిపప్పు కూడా వేసుకొని మొత్తం తిప్పుకోవాలి. ఇక 2 నిమిషాలు ఉడికించుకొని దింపేసుకుంటే అయిపోతుంది. చూడండి, రెడీ అయింది కదా. ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ. ఈ సేమియా సగ్గుబియ్యం పాయసం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మా పిల్లలకు సగ్గుబియ్యం పాయసం అంటే చాలా ఇష్టం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.